ఓం శ్రీమాత్రే నమః. ఓం వారాహీదేవి నమస్తేస్తు. ఈరోజు మనము ఈ కథలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి స్వరూపాల గురించి మాట్లాడుకుందాం. మొదటి రోజు స్వరూపిణి వారాహి అనగా అమ్మవారు భూదేవి రక్షణ కోసం వారాహి రూపంలో అవతరించారు. దీనికి సంకేతంగా అమ్మవారు భూదేవి రూపం యొక్క ముఖాన్ని కలిగి ఉంటారు. రెండవ రోజు మహావారాహి అమ్మవారు అనగా అసురుల సంహారం కోసం మహాశక్తివంతమైనటువంటి అవతారం. దీనికి సంకేతంగా అమ్మవారు స్థూలం, ఖడ్గం, చక్రం ధరించడం ఒక విశేషకరం. మూడవ రోజు ధ్రుమవారాహి అనగా మనల్ని అజ్ఞానం నుంచి తొలగించేటువంటి అవతారం అన్నమాట. దీనికి సంకేతంగా అమ్మవారు కృష్ణవర్ణము లేదా ధ్రుమవర్ణాన్ని కలిగి ఉంటారు. నాలుగవ రోజు అష్టమాత్రిక అవతారము. అష్టమాత్రికల్లో ఒకటిగా బలవంతమైనటువంటి శక్తి స్వరూపంగా అమ్మవారు రూపొందుతారు. దీనికి సంకేతంగా ఇతర దేవతలతో కలిసి ఉన్నటువంటి అమ్మవారు. ఇక ఐదవ రోజు భక్తులను శాంతిని ప్రసాదించే అమ్మవారు, అందుకనే శాంతి వారాహి అంటారు. ప్రశాంతమైనటువంటి ముఖము, అభయహస్తము కలిగి ఉంటుంది. ఇక ఆరవ రోజు అష్టసిద్ధుల ప్రసాదిక రూపం, అందుకే ఈ అమ్మవారిని అష్టాంగిని వారాహిగా పిలుచుకుంటారు. దీనికి సంకేతంగా 8 ఆయుధాలు, అష్టహస్తాలు కలిగి ఉంటాయి. ఏడవ రోజు మహారాత్రి వారాహి. మహారాత్రి వారాహి అనగా రాత్రి సమయంలో దుష్ట శక్తుల్ని నాశనం చేసేటువంటి అవతారం. దీనికి సంకేతంగా అమ్మవారు నల్లని వర్ణము, అగ్ని వలయాన్ని చుట్టూ కలిగి ఉంటారు. 8వ రోజు సింహాసనేశ్వరి అవతారం. సింహాసనేశ్వరి అనగా సింహంపై కూర్చొని లోకపాలన చేస్తూ ఉంటారు. 9వ రోజు చతుర్భుజి అవతారం. చతుర్భుజి అనగా 4 చేతులతో వివిధ ఆయుధాలు పట్టుకొని భక్తుల యొక్క అభిష్టాలను తీర్చేటువంటి అమ్మ. ఇవేనండి 9 రోజులు 9 స్వరూపాలు. ఓం శ్రీమాత్రే నమః. ఎల్లప్పుడూ